ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ. భారతదేశంలో సార్వత్రిక ఎలక్షన్స్ దగ్గర పడుతుండడం వేళ ఎలక్షన్ కమిషన్కు విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది రాజకీయ పార్టీ నాయకుల నుంచి. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారత ఎన్నికల సంఘానికి కీలక లేఖ రాశారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. అయితే మేము వాలంటీర్ల ద్వారా మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయడానికి అర్హత లేదన్నాం, కానీ సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయొచ్చని చెప్పాము. పెన్షన్లను ఇంటింటికి పంపించకుండా సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి చేస్తున్న కుట్రలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి టీడీపీ అధినేత తీసుకెళ్లారు. ఎండల్లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు కిలోమీటర్ల దూరం వెళ్లలేరని ఇంటి వద్దే పెన్షన్ అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్దారుల ఇంటి వద్దకే పెన్షన్లు అందజేసే విధానం కొనసాగుతుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా పెన్షన్లు, ఇతర నగదు బదిలీ, పంపిణీని నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల వద్దనే పెన్షన్ల పంపిణీ జరిపేలా సెర్ఫ్ సీఈఓ ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులను ఇబ్బంది పెట్టే ఈ ఆదేశాలలో కుట్ర దాగి ఉంది. ఇంటింటికి పెన్షన్లు అందకపోవడానికి తెలుగుదేశం పార్టీ కారణం అని మాకు ఆపాదిస్తూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించే చర్యలు తీసుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరాను. ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్లు కూడా దీనికి అంగీకరించారు. రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది, ఇతర గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది. అయితే పెన్షన్ల పంపిణీకి నోడల్ ఆఫీసర్గా ఉండే సెర్ఫ్ సీఈఓ దీనికి అభ్యంతరాలు చెబుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి బంధువు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో కూడా సహా నిందితుడుగా ఉన్నారు ఈ మురళీధర్ రెడ్డి. ఎన్నికల వేళ తెలుగుదేశంపై బురద జల్లడం కోసం ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లు చేయవద్దని వైసీపీ ప్రభుత్వంపై మురళీధర్ రెడ్డి ఒత్తిడి చేశారని చెప్పుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు. ఇదంతా రాజకీయ కుట్రే తప్పనిచ్చి ఇందులో ఎలాంటి వాస్తవికత లేదని, శివ రాజకీయాల్లో